హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్వరంతో బాధపడుతున్న తన తల్లికి సేవలు చేస్తూ గీతాంజలికి దగ్గరైన అంజలి అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రత్నకైతే అనుమానం వస్తూ ఉంటుంది. అంజలి ఖచ్చితంగా గీతాంజలి కూతురే అని రత్నకి బాగా నమ్మకం కలుగుతుంది. ఈయనను చూస్తుంటే, ఈయన అంజలి గురించి ఆలోచించే విధానం చూస్తుంటే అంజలి విషయంలో నేను అనుకున్నదే నిజమని అనిపిస్తుంది. ఎలాగైనా అంజలి గురించి నిజం తెలుసుకోవాలి అని రత్న అయితే తన గదిలోకి వెళ్ళి కబోర్డ్లో ఉన్న ఒక బుక్ని చూస్తుంది. ఆ బుక్ని ఓపెన్ చేసి చూసేసరికే అందులో చెక్కు కనిపిస్తుంది. శబరి ఆశ్రమంకి శివశంకర్ పేరు మీద 25 లక్షల చెక్ ఇచ్చినట్టు రాసి ఉంటుంది. అది చూసి రత్న షాక్ అయిపోతుంది. ఇదేంటి, గీతకి డెలివరీ జరిగిన రోజే శివశంకర్ శబరి ఆశ్రమంకి ఇన్ని లక్షల చెక్కు ఇచ్చినట్టు ఉంది. అంటే నేను అనుమానిస్తున్నట్టుగా అంజలి గీత కూతురేనా తెలుసుకోవాలి అని ఇక రత్న అయితే రాజారావు దగ్గరికి వెళ్తుంది. రాజారావు తనకి ఫోన్ చేసి బెదిరిస్తున్న అజ్ఞాత వ్యక్తి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఎవరతను, గీత గతం గురించి అతనికి ఎలా తెలిసింది? నన్ను బెదిరించినట్టుగానే గీత భర్త దగ్గరికి వెళ్ళి నిజం చెప్తే అప్పుడు నా కూతురి కాపురం ఏమవుతుంది అని రాజారావు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి రత్న వస్తుంది. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు అని అనగానే ఏం లేదు రత్న అని అంటూ ఉంటాడు. ఇక రత్నతో, రత్న ఏంటి ఇలా వచ్చావు, ఇంకా పడుకోలేదా అని అనగానే లేదండి, నిద్ర పట్టడం లేదు అని అనగానే ఇక రాజారావు ఆశ్చర్యపోతాడు. అదేంటి రత్న, ఒంట్లో బాగోలేదా, ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అంటూ ఉంటే అంతా బాగానే ఉందండి, కానీ ఒక ప్రశ్న నన్ను పదే పదే నిద్రపోనివ్వకుండా మనసుని కుదిపేస్తుంది అని చెప్పగానే రాజారావు షాక్ అయిపోతాడు. ఇక రత్నకి ఆ రోజు ఫంక్షన్లో గీత మొదటి బిడ్డ బ్రతికే ఉంది అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. రత్న ఇలా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా గీత మొదటి బిడ్డ గురించే అడగడానికి అయి ఉంటుంది అని రాజారావు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రత్న ఏంటండి, ఏం మాట్లాడరేంటి, నేను ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నానో మీకు తెలిసిపోయిందా అని అనగానే ఇక రాజారావు లేదు రత్న, నువ్వు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావో నాకెలా తెలుస్తుంది, అయినా చెప్పు, ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నావు అని అనగానే ఇక రత్న తన దగ్గర ఉన్న చెక్ని తీసి రాజారావుకి చూపిస్తుంది. ఏంటండి ఇది అని అనగానే అదేంటి రత్న, నీకు తెలియనట్టు అడుగుతావేంటి, ఇది బ్లాంక్ చెక్ కదా అని అనగానే అది తెలుసండి, ఈ చెక్కు శబరి ఆశ్రమంకి మన గీత మొదటి బిడ్డ పుట్టినరోజే మన శివశంకర్ ఆ ఆశ్రమంకి ఇన్ని లక్షల విరాళం ఇచ్చాడు. అదే ఆశ్రమం నుండి మీరు అంజలిని తీసుకొచ్చారు. అసలు ఏం జరుగుతుందండి, ఇదంతా చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది అని అనగానే ఏంటి రత్న అది అని అడుగుతాడు. అంజలి మన గీత కూతురే కదండి అని అనగానే రాజారావు షాక్ అయిపోతాడు. ఇంతలోనే తాతగారికి మెడిసిన్ ఇవ్వాలి అని అంజలి మెడిసిన్ వాటర్ బాటిల్ తీసుకొని వస్తూ ఉంటుంది. రత్న రాజారావు మాటలు విని అక్కడే ఆగిపోయి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. రత్న అంజలి గీత కూతురే కదండి అని రాజారావుతో చెప్పిన మాటలు అంజలి పూర్తిగా వినేస్తుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజారావు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి రత్న, ఏమంటున్నావు నువ్వు, అంజలి మన గీత కూతురేంటి, లేదు
అని మాట మారుస్తూ ఉంటే ఇక రత్న రాజారావు చేత తన తలపైన ఒట్టు పెట్టించుకుంటుంది. నా మీద ఒట్టేసి చెప్పండి, నిజమేంటో చెప్పండి, అంజలి ఎవరు అని అడగగానే రాజారావు చాలా ఎమోషనల్ అయిపోతాడు. చెప్తాను రత్న, చెప్తాను, ఎప్పటికైనా ఈ నిజం అందరికీ తెలియాల్సిందే అని రాజారావు అంజలి గురించి నిజం చెప్తూ ఉంటాడు. నువ్వు అనుకున్నది నిజమే రత్న, అంజలి ఎవరో కాదు, మన గీతాంజలి మొదటి బిడ్డ అని చెప్పగానే రత్న షాక్ అయిపోతుంది. అంజలి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. గీతాంజలే తన కన్న తల్లి అని అంజలికి తెలిసిపోయి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక రత్న అయితే చాలా ఎమోషనల్ అవుతూ, ఏంటండి, ఏంటి మీరు చెప్పేది? అంజలి మన గీతాంజలి మొదటి బిడ్డ అంటే మన మొదటి మనవరాలు అని అనగానే ఇక రాజారావు, అవును రత్న, అంజలి మన గీతాంజలి మొదటి బిడ్డ, మన మొదటి మనవరాలు అని అనగానే, ఏంటండి మన మనవరాల్ని మీరు పని మనిషిలాగా ఇంటికి తీసుకురావడం ఏంటి? అంజలి తన తల్లి కోసం ఎంతో ఆరాటపడుతుంది, ఎంతో బాధపడుతుంది, వాళ్ళమ్మ గురించి ఆలోచించని రోజంటూ లేదు. అలాంటి అమ్మాయిని మీరెందుకు బాధ పెడుతున్నారండి? మన మనవరాల్ని అంత బాధ పెట్టి మీరెందుకు మౌనంగా ఉంటున్నారు? నీ తల్లి గీతాంజలి అని ఎందుకు చెప్పట్లేరు? నేను చెప్తానండి అని రత్న అంటూ ఉంటే ఇక రాజారావు, వద్దు రత్న, అలా చెప్తే మన కూతురి కాపురం నాశనం అయిపోతుంది అని చెప్పగానే రత్న షాక్ అయిపోతుంది. ఈ అంజలి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడు రత్న, ఏంటండి ఏమంటున్నారు మీరు అని అనగానే, అవును రత్న, అంజలి ఎలా పుట్టిందో మనకి తెలుసు కదా. గీతాంజలి పెళ్ళికి ముందు ఒక అతన్ని ప్రేమిస్తే అతనికి అంజలి పుట్టింది. తర్వాత మనం గీతకి వేరే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాం. ఇప్పుడు తన భర్త పిల్లలతో సంతోషంగా ఉంది. ఇలాంటి సమయంలో నువ్వు చనిపోయిందనుకున్న బిడ్డ బ్రతికే ఉందని అందరికీ తెలిస్తే పరిస్థితి ఏంటో ఆలోచించావా? మన కూతురు కాపురం, దాని జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు అని అనగానే ఇక రత్న షాక్ అయిపోతుంది. అంజలి కూడా ఇదంతా విని స్టన్ అయిపోయి చాలా ఎమోషనల్ అయిపోతుంది. అంటే నేను మా అమ్మకి పెళ్ళికి ముందే పుట్టానా, అందుకే నన్ను వదిలించుకుందా అని ఇక అంజలి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రత్న, లేదండి, ఇది పాపం చుట్టుకుంటుంది. ఆ రోజు తన బిడ్డ ఉన్నా కూడా చనిపోయిందని అబద్ధం చెప్పారు. ఆ రోజు గీత ఎంత బాధపడిందో, తన బిడ్డని కోల్పోయానని ఎంత ఆవేదన చెందిందో మీరు కూడా చూశారు కదా. ఇది మహాపాపం అండి. తల్లి కూతుళ్ళు ఎదురెదురుగా ఉన్నా కూడా వాళ్ళిద్దరూ ఏమవుతారో తెలియక బాధపడ్డం ఏంటండి అని అంటూ ఉంటే ఇక రాజారావు, ఏం చేస్తాం రత్న, అదంతా మన కర్మ, ఆ దేవుడు మనకు విధించిన శిక్ష. అంజలి తన తల్లి కోసం ఎంతో ఆరాటపడుతుంది, ఎంతో ఆవేదన చెందుతుంది. ప్రతిసారి తాతయ్య మా అమ్మ గురించి గుర్తొచ్చిందా అని పదే నన్ను బ్రతిమలాడుతూ ఉంటే ఈ తాత గుండె ఎంత ఆవేదన చెందుతుందో నువ్వు ఆలోచించగలవా? తన మనవరాలు నా కళ్ళ ముందే ఎంతో బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మీ అమ్మ గీతాంజలి అని చెప్పలేకపోయాను. అది రత్న నా దౌర్భాగ్యం అని ఇక రాజారావైతే చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటాడు. ఇక అంజలి కూడా ఏడుస్తూ ఉంటుంది. అక్కడే కుప్పకూలిపోయి గీతాంజలిని అంటే తన కన్న తల్లినే గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అయి ఏడుస్తూ ఉంటుంది. తన తల్లి తనకి ఎదురైనప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకొని అంజలి అయితే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. తన తల్లి పెళ్ళికి ముందే తను పుట్టింది అని తెలుసుకొని అంజలి అయితే చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ని రోజులు అమ్మ కోసం ఆరాటపడ్డ నేను అమ్మ ఎవరో తెలిసాక అమ్మ అని పిలవలేను, అమ్మ దగ్గరికి వెళ్ళలేను. ఇప్పుడు ఏం చేయాలి?
అని ఈ అంజలి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. లేదు, ఇప్పుడు మా అమ్మకి వేరే అతనితో పెళ్ళి అయిపోయింది, అతనితో సంతోషంగా ఉంది, మళ్ళీ అమ్మ జీవితంలోకి వెళ్ళి అమ్మని బాధ పెట్టలేను అని ఈ అంజలి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు ఈ నిజం నాకు తెలుసన్న విషయం తాతగారికి అమ్మమ్మ గారికి కూడా తెలియకూడదు అని అంజలి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఏమీ తెలియనట్టే కళ్ళు తుడుచుకొని మెడిసిన్ తీసుకొని తాతగారు అనుకుంటూ గదిలోకి వెళ్తుంది. అంజలి గదిలోకి వెళ్ళేసరికి ఇక రత్న రాజారావు ఇద్దరు కూడా కన్నీళ్ళు తూర్చుకుంటూ ఉంటారు. అంజలిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే అంజలి, తాతగారు మీరు మందులు వేసుకునే సమయమైంది అని అనగానే ఇక రాజారావు అలాగేనమ్మా అని మందులు వేసుకుంటూ ఉంటాడు. రత్న అయితే అంజలిని అదే పనిగా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక రత్న అమ్మ అంజలి అని పిలవగానే ఏంటమ్మమ్మ గారు అని అంటుంది. ఇక అంజలిని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అది చూసి అంజలి కూడా చాలా బాధపడుతూ కన్నీరు మున్నీరు అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే అంజలి ఏమీ తెలియనట్టు ఏంటి అమ్మమ్మ గారు అని అనగానే ఏం లేదమ్మా, నువ్వు మాకు ఇలా సేవలు చేస్తూ ఉంటే మా సొంత మనవరాల్లాగే అనిపిస్తున్నావు, అందుకే ఒక్కసారి మాకు ఇంత చేసిన నిన్ను ఇలా గుండెలకి హత్తుకోవాలి అనుకున్నాను అని ఇక రత్న అంటూ ఉంటే అంజలి అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక రత్న చూడమ్మా, నీకు ఏ భయం లేదు, ఎన్ని రోజులైనా నువ్వు ఇక్కడే ఉండొచ్చు, ఇక నిన్ను ఇక్కడ నుండి ఎవ్వరూ పంపించలేరమ్మా అని అనగానే అలాగే అమ్మమ్మ, ఇది మా తాతగారి ఇల్లు, అలాంటప్పుడు నేనెక్కడికి వెళ్తాను అని అంజలి అంటూ ఉంటుంది. ఇక రాజారావు అయితే నన్ను క్షమించమ్మా, మీ అమ్మ ఎవరో తెలిసినా కూడా నీకు చెప్పలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటే అంజలి కూడా మనసులో నాకు తెలుసు తాత, మీరు నా విషయంలో ఎంత నలిగిపోతున్నారో అని ఇక అంజలి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే బాల్చందర్ నిద్రలేచి గీతతో గీతూ లే గీతూ టైం 7 అవుతుంది అని అంటూ ఉంటే గీత మాత్రం చలికి వణికిపోతూ ఉంటుంది. అది గమనించిన బాల్చందర్ గీతూ ఏమైంది అని గీతాంజలి తలపైన చెయ్యి పెట్టి చెక్ చేస్తాడు. గీతాంజలికి బాగా జ్వరం రావడంతో ఇక బాల్చందర్ షాక్ అయిపోతారు. అరే, ఒళ్ళు ఇంతలా కాలిపోతుందేంటి గీతూ అని అనగానే ఇక గీతూ నా వల్ల అవ్వడం లేదండి, నేను లేచే పరిస్థితుల్లో లేను, బాగా జ్వరంతో చలితో వణుకురుగా ఉంది అని అంటూ ఉంటే ఇక బాల్చందర్ అయితే చాలా బాధపడతారు. అయ్యో అలాగా గీతూ, ఉండు ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేస్తాను అని ఇక బాల్చందర్ అయితే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ వస్తూ ఉంటే ఇంతలోనే ఇక రాజారావు తన కూతురికి ఫోన్ చేస్తాడు. గీతూ జ్వరంతో బాధపడుతూ ఉండడంతో బాల్చందరే గీతాంజలి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మామయ్య గారు అని అడుగుతాడు. ఇక అప్పుడు రాజారావు ఏంటి బాబు మీరు ఫోన్ లిఫ్ట్ చేశారేంటి, మా గీత ఎక్కడా అని అనగానే ఇక బాల్చందర్ ఈరోజు గీతుకి బాగా జ్వరంగా ఉంది మామయ్య గారు, తను లేవలేకుండా చాలా ఇబ్బంది పడుతుంది అని అనగానే రాజారావు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటల్లుడు గారు ఏమంటున్నారు మీరు, గీతాంజలికి జ్వరం వచ్చిందా అని అనగానే అప్పుడే ఆ మాటలు అంజలి వింటుంది. అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అమ్మకి జ్వరం వచ్చిందా అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే బాల్చందర్ అవును మామయ్య గారు, పిల్లలు ఏదో టూర్ ఉందని చెప్పి వాళ్ళు ముగ్గురు టూర్కి వెళ్ళిపోయారు, ఇక్కడ గీతు జ్వరంతో బాధపడుతుంది, డాక్టర్ని రమ్మని చెప్పాను అని అనగానే ఇక రాజారావు చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో అలాగా బాబు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని అనగానే ఇక బాల్చందర్ వద్దు మామయ్య గారు, మీ ఆరోగ్యం కూడా బాగాలేదు, మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడ్డం దేనికి అని అనగానే అది కాదు బాబు,
బాబు, ఈ సమయంలో నా కూతుర్ని ఎవరు చూసుకుంటారు అని అనగానే, నేను చూసుకుంటానులేండి మామయ్య గారు అని బాల్చందర్ అంటాడు. ఇక అలా మాట్లాడుకున్న తర్వాత బాల్చందర్ డాక్టర్ని తీసుకొచ్చి గీతాంజలికి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు. మరో పక్క అంజలి అయితే తన తల్లికి జ్వరం రావడంతో చాలా విలవిల్లాడిపోతూ బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అంజలి రాజారావు దగ్గరికి వెళ్ళి, ఏంటి తాతగారు, ఏమంటున్నారు మీరు అమ్మ అని అనబోయి ఒక్కసారిగా ఆగిపోయి, గీతాంజలి మేడం గారికి జ్వరం వచ్చిందా, జ్వరంతో బాధపడుతున్నారా అని అనగానే ఇక రాజారావు, అవునమ్మా, అక్కడ నా కూతురు జ్వరంతో బాధపడుతుంది, నా కూతుర్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు అని బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే అంజలి, తాతగారు మీరేమీ బాధపడకండి, మీ కూతురికి ఏమీ కాదు, నేను వెళ్ళి మీ కూతుర్ని బాగా చూసుకుంటాను అని అనగానే ఇక రాజారావు, నువ్వా, వద్దమ్మా, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే గీతాంజలి ఊరుకోదు, తను చాలా కోపంలో ఉంటుంది అని అనగానే, తాతగారు పర్వాలేదు, నా వల్ల గీతాంజలి మేడం గారికి చాలా నష్టం జరిగింది, అది ఈ విధంగానైనా తీర్చుకొనివ్వండి అని గీతాంజలి చెప్పగానే ఇక రాజారావు, వద్దమ్మా అని అంజలిని ఆపుతూ ఉంటాడు. కానీ అంజలి మాత్రం వినిపించుకోకుండా, పర్వాలేదు తాతయ్య, మీ కూతురంటే నాకు అమ్మతో సమానం, మా అమ్మకే జ్వరంతో బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అని అంజలి అనగానే రాజారావు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, అంజలికి గీతాంజలే తన కన్న తల్లి అని తెలిసినట్టుగా మాట్లాడుతుంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ఏంటి తాతగారు అలా చూస్తున్నారేంటి అని అడుగుతుంది. ఇక అప్పుడే రాజారావు, అదేనమ్మా, నువ్వు గీతాంజలి గురించి ఇలా మాట్లాడుతుంటే అని అనగానే, ఇందులో తప్పేముంది తాతగారు, మీరు నాకు తాతగారు అవుతారు, అమ్మమ్మ గారు అమ్మమ్మ అవుతారు, మీరు నన్ను సొంత మనవరాల్లా చూసుకుంటున్నారు, అలాంటప్పుడు మీ కూతురు అమ్మ లాంటిదే కదా అని అనగానే ఇక రాజారావు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. తాతగారు నేను వెళ్తాను అని చెప్పి అంజలి అయితే తన తల్లి కోసం చాలా కంగారుగా గీతాంజలి ఇంటికి బయలుదేరుతుంది. అంజలి అలా మాట్లాడడం చూసి రాజారావు చాలా ఎమోషనల్ అయిపోతారు. ఎంతైనా పేగు బంధం కదా, నీ తల్లి అక్కడ జ్వరంతో బాధపడుతుంది అంటే ఇక్కడ కూతురు అయ్యుండి నువ్వు ఎలా తట్టుకోగలవమ్మా, ఆ ప్రేమానురాగాలే నిన్ను అక్కడికి పిలుచుకుంటున్నాయి, ఇలాగైనా మీ తల్లి కూతుళ్ళ మధ్య సఖ్యత ఏర్పడి మీరు దగ్గరగా ఉంటే అంతే చాలమ్మా అని రాజారావు చాలా బాధపడుతూ ఉంటారు. ఇక మరో పక్క బాలచందర్ అయితే గీతాంజలికి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు. ఇంతలోనే ఈ అంజలి చాలా కంగారుగా అక్కడికి వస్తుంది. డాక్టర్ గీతకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత బాలచందర్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అంజలి అక్కడికి వచ్చి చాలా కంగారుగా, డాక్టర్ గారు ఇప్పుడు గీతాంజలి మేడంకి ఎలా ఉంది, ఏం ప్రాబ్లం లేదు కదా, జ్వరం తొందరలోనే తగ్గిపోతుంది కదా అని అంటూ ఉంటే బాలచందర్ అంజలిని చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే డాక్టర్ ఎవరి అమ్మాయి అని బాలచందర్ని అడగగానే ఇక అంజలి, నేను ఈ ఇంటి పని మనిషిని డాక్టర్, తనకి కూతురు లాంటి దాన్ని అని అనగానే ఇక బాలచందర్ షాక్ అయిపోతాడు. అప్పుడే డాక్టర్ మాట్లాడుతూ, ఏం ప్రాబ్లం లేదమ్మా, తనని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకొని మెడిసిన్ కరెక్ట్గా ఇస్తే తను తొందరలోనే కోలుకుంటుంది అని అనగానే ఈ అంజలి, అలాగే డాక్టర్, నేను చూసుకుంటాను, మేడంని దగ్గరుండి కంటికి రెప్పలా నేను చూసుకుంటాను అని అంజలి అంటూ ఉంటుంది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఇక బాలచందర్ అంజలితో, ఏ అమ్మాయి, ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అనగానే ఈ అంజలి, ప్లీజ్ సార్, నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు, ఇక్కడ గీతాంజలి మేడం గారికి జ్వరంగా ఉందని అక్కడ తాతగారు అమ్మమ్మ గారు చాలా బాధపడుతున్నారు, ఇక్కడ మేడం గారిని చూసుకోవడానికి ఎవరూ లేరని వాళ్ళక్కడ కుమిలిపోతున్నారు, అందుకే మేడం గారిని చూసుకోమని నన్ను ఇక్కడికి పంపించారు అని చెప్పగానే బాలచందర్ షాక్ అయిపోతారు. ఇదిగో అంజలి,
నిన్ను చూస్తేనే గీతాంజలి తట్టుకోవడం లేదు, తనని తాను కంట్రోల్ చేసుకోవడం లేదు. అలాంటిది నువ్వు తన పక్కనుంటే తనకి ఎలా నయం అవుతుంది అనుకుంటున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో అంజలి అని అనగానే, ప్లీజ్ సార్, నన్ను మాత్రం ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పొద్దు. తెలుసో తెలియకో నేను మేడం గారిని బాధ పెట్టాను. నా వల్ల గీతాంజలి మేడం గారు చాలా బాధపడ్డారు, ఎంతో నష్టపోయారు. దానికి ప్రతిఫలంగానైనా ఆ మేడం గారికి సేవలు చేసుకొని నా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకొనివ్వండి, దయచేసి కాదనకండి సార్ అని అంజలి అయితే బాలచందర్ని బ్రతిమలాడుతూ ఉంటే, అంజలిని చూసి బాలచందర్కి చాలా జాలిగా ఉంటుంది. ఇక బాలచందర్, అలాగేనమ్మా, నువ్వు ఇంతలా బ్రతిమలాడుతున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను అని బాలచందర్ అంటారు. ఇక అంజలి అయితే గీతాంజలికి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది. తనకి టైంకి మెడిసిన్ ఇస్తూ, టైంకి ఫుడ్ ఇస్తూ గీతాంజలికి సేవలు చేయడంతో గీతాంజలి తొందరగా కోలుకుంటుంది. గీతాంజలి కోలుకొని కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా అంజలి ఉంటుంది. అంజలిని చూసి గీతాంజలి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వు ఇక్కడేంటి అని అనగానే అప్పుడే బాలచందర్ అక్కడికి వచ్చి, గీతు, తనే నిన్ను కంటికి రెప్పలా ఈ 2 రోజులు కాపాడుకుంది. ఒక కూతురు తన తల్లికి ఎన్ని విధాలుగా సేవ చేయగలదో అన్ని విధాలుగా సేవ చేసి అంజలి నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసింది అని చెప్పగానే గీతాంజలి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.